హాయ్ అండి. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చి సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో చికెన్ గానీ, మటన్ గానీ ఎప్పుడు చేసుకున్నా సరే, మటన్‌ని మాత్రం చాలా ప్రత్యేకమైన వంటకంగా చేసుకుంటాము. ఎందుకంటే ఇది అంత రుచికరమైన వంటకము. ఇంకా దీని వాసనే నోరూరేలా చేస్తుంది కాబట్టి, ఇది చాలా స్పెషల్ వంటకంలాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు చాలామంది. ఆదివారం రోజున ప్రతి కుటుంబంలో కూడా మొత్తం ఒక చోట కూర్చుని వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఆ క్షణాలు జీవితంలో చాలా జ్ఞాపకమైన క్షణాల్లాగా ఉంటాయి. ఆ టేస్ట్ కానీ, ఆ ఫీలింగ్ కానీ మళ్ళీ మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలంటే మటన్ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మటన్ కూరని చేసుకోవడానికి ఒక స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇంకా ఒక 4 యాలకులు తీసుకోవాలి. ఇంకా ఒక 2 గుప్పెళ్ళు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఫ్రెష్‌గా ఉన్నది తీసుకోండి. ఒక స్పూన్ నువ్వులు, 3 స్పూన్లు ధనియాలు వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్‌ని తీసుకుని అందులో 2, 3 సార్లు బాగా శుభ్రంగా కడిగిన మటన్ ముక్కల్ని తీసుకోవాలి. ఈ ముక్కల్లో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, ఇంకా మీకు రుచికి సరిపడినంత కారాన్ని తీసుకోవాలి. మీరు ఎంత తింటారో దానికి తగినట్లుగా వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఈ మసాలా అంతా కూడా మటన్ ముక్కలకి బాగా తగిలేలాగా, బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుని వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఆ రుచి తింటుంటే ఇంకా తినాలి, ఇంకా తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ మసాలా కాంబినేషన్‌లో వండిన మటన్ కూర అనేది మస్తు ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా మసాలాలు కలిపి ఉన్న మటన్‌ని కొంతసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకోవటం వల్ల మటన్ ముక్కలు చాలా సాఫ్ట్‌గా, ఇంకా చాలా రుచిగా కూర అనేది ప్రిపేర్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా మసాలాలన్నీ కూడా మటన్ ముక్కలకి బాగా తగిలేలాగా కలుపుకుంటూ ఉండాలి. మటన్‌లో హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఇంకా మజిల్ గ్రోత్‌కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మటన్‌లో B12 ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుతుంది కాబట్టి దీన్ని కొంచెం బాగా వీక్‌గా ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకున్నా ఏం పర్లేదు. హెల్తీగానే ఉండొచ్చు వాళ్ళు. కూర కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే కర్రీ ఎప్పుడు కూడా తియ్యగా అయిపోతుంది. టేస్ట్ అనేది వేరేగా అయిపోతుంది. ఒక 2 మీడియం సైజులు వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని నేను ప్లెయిన్‌గా వండట్లేదు. ఇందులో పచ్చిశనగపప్పు వేసుకుని, పచ్చిశనగపప్పు మటన్ కర్రీని వండుతున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది. పచ్చిశనగపప్పు ఉడికేంత వరకు 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దాని ఆవిరంతా పోయేంత వరకు అలా స్టవ్ మీద ఉంచేసేయాలి. ఈ లోపల ఏం చేయాలంటే ఇంకొక స్టవ్‌ను ఆన్ చేసి దాని మీద ఒక కుక్కర్‌ని తీసుకోవాలి. ఈ కుక్కర్ స్టీల్ కుక్కర్ అయితే చాలా మంచిది. స్టీల్ కుక్కర్‌లో వండుకున్న కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు స్టీల్ కుక్కర్ ఉంటే ఖచ్చితంగా స్టీల్ కుక్కర్‌లో వండుకోవడానికి ట్రై చేయండి. కూరని ప్రిపేర్ చేయడం కోసం ఈ కుక్కర్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోవాలి. ఈ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఎందుకంటే కొంచెం మటన్ కూరకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో తరిగిన ఉల్లిపాయలను వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మూత మూసుకొని కుక్ చేసుకున్నట్లయితే తొందరగా ఉల్లిపాయలనేవి మగ్గిపోతాయి. కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నిండా. ఇది ఫ్రెష్‌గా నూరిందైతే చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్ వేసుకుని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల రంగు కొద్దిగా మారిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేషన్ చేసుకున్న మటన్ ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునేవారు, బాగా బక్కగా నీరసంగా ఉన్నవాళ్ళు మటన్ని తింటే వాళ్ళ హెల్త్ అనేది బాగా మెరుగుపడుతుంది. ఎందుకంటే అందులో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళ హెల్త్ అనేది బాగా డెవలప్ అవుతుంది. స్టామినా పెరుగుతుంది. మ్యారినేషన్ చేసుకున్న మటన్ ముక్కల బౌల్‌లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని
ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత మూసుకుని ఒక 6 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని అలా 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఎందుకంటే ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మటన్ పీస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఏ కూర వండుకున్నా సరే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతనే కుక్కర్ను ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కూర అనేది రుచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పును ఉడకబెట్టుకున్నాం కదా, అవి బాగా ఉడికినాయో లేదో ఒకసారి బాగా చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం 80% కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మటన్ కూర ఉన్న కుక్కర్ మూత ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత ఒకసారి స్పూన్తో ఈ కర్రీని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మటన్ ముక్కలు కానీ ఉడక్కపోతే అంటే మెత్తగా ముక్క అవ్వకపోతే ఇంకొక 2 నుంచి 3 విజిల్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే పచ్చిశనగపప్పు కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పచ్చిశనగపప్పుని మటన్ ముక్కల్లో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను బాగా కలిపిన తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి గ్రేవీ ఏ విధంగా ఉండాలో చూసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్ మంట మీద ఉంచుకుని కూరను వండుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యి పైకి తేలుతుంది. అప్పటి వరకు కూర వండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఈ కూరను కొన్ని చోట్ల చాలా స్పెషల్ డిష్గా భోజనాల్లో విందుల్లో పెడతారు. ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. పలావ్తో కానీ లేదా వెజ్ పలావ్ కానీ అందులో అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కొన్ని చోట్ల అయితే దీన్ని భోజనాల్లో వండిస్తారు స్పెషల్ డిష్గా. ఈ కూరని వేడివేడి అన్నంలోకి కానీ లేదా చపాతీ లేదా పూరీలో కానీ లేదా పుల్కాతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు తిన్న తర్వాత మీకే తెలుస్తుంది ఎంత రుచి బాగుందో. మీరు తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. వీడియో రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో రాసి పంపించండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని హెల్దీ రెసిపీస్ అనేవి మీ వరకు చేరతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి.